హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అంజూర్ పళ్ళతో హల్వా చేసుకుందామండి. ఇది హల్వానే కాదు, జామ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అంజూర్ పళ్ళని బాగా కడిగేసి పైన తొడిమ ఉంటుంది కదా, అది కింద మనకి నీట్గా ఉంటే పర్వాలే, లేదంటే కట్ చేసేసుకోవాలండి. బాగలేని పార్ట్ అంతా తీసేసి ఇలా పీసెస్గా అన్న చేసుకోవచ్చు, లేదా మనకి పైన స్కిన్ వద్దనుకుంటే గుజ్జులాగా కూడా చేసుకోవచ్చు అండి. 2 టైప్స్ చేసి చూపించాను మీకు. ఇలా గుజ్జు మాత్రమే కూడా తీసుకోవచ్చు. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకోవాలి. అందులో ఈ గుజ్జును మొత్తం వేసేసుకోవాలండి. నేను సుమారు 1/4 కేజీ పళ్ళని తీసుకున్నా, దానికి 1 కప్పు చక్కెర వేసుకున్నానండి. ఈ స్వీట్ని చక్కెరతోనే కాదండి, బెల్లంతో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. కాకపోతే చక్కెరతో చేస్తే జామ్ లాగా అవుతుంది. బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చండి. మనం బ్రెడ్ పైన వేసుకొని కూడా తినేకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే మనకి హల్వా అనేది చాలా టేస్టీగా అవుతుంది అండ్ చాలా బాగా వస్తుందండి టెక్స్చర్ కూడా. ఇలా మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసే ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. ఫస్ట్ మనకి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. తర్వాత సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మనం ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ అంజూర్ పళ్ళు తినడం వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. సో ఒకసారి మీరు ఇంట్లోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలండి. మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఎక్కడ మనకి బయట దొరకదండి. ఈ స్వీటు మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. డ్రై అంజూర్ కన్నా మీకు సీజన్లో ఇలా పళ్ళతో చేసుకోవడం చాలా మంచిదండి. వీలైనంత వరకు ఇలా పళ్ళనే తినేకి ట్రై చేయండి, ఫ్రూట్స్నే. ఇవి దొరకనప్పుడు డ్రై అంజూర్ని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డ్రై అంజూర్తో చేయాలి అనుకుంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇదే ప్రాసెస్లో చేసుకున్నా కూడా బాగుంటుందండి జాము. కానీ ఇది ఫ్రెష్ అంజూర్తో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. దీన్ని జామ్ అన్నా అనొచ్చు, హల్వా అన్నా అనొచ్చండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. దీనికి షుగర్ కూడా ఎక్కువ పట్టదండి. ఆల్రెడీ అవి స్వీటే ఉంటాయి కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటాయి, కొద్దిగా స్వీటు, చాలా బాగుంటాయి టేస్ట్. ఇది హల్వా కానీ దీన్ని హల్వా అని అనొచ్చు, జామ్ అని అనొచ్చండి. ఇలా మనకి ఒక తీగ పాకం అంటారు కదా, అలా వచ్చేంత వరకు కలుపుతూ చూసుకోవచ్చు. చూడండి, ఇలా వస్తే చాలు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. టెక్స్చరు చేంజ్ అయింది, దగ్గరకు వచ్చేసింది కదండి. ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు. దీనికి నెయ్యి కూడా అవసరం లేదు, పాలు, నెయ్యి ఏమీ అవసరం లేదండి. ఓన్లీ చక్కెర, ఈ పండ్లు ఉంటే మాత్రం చాలు. మనకి టేస్టీగా హల్వా అండ్ జామ్ ఏదైనా అనుకోవచ్చు కదా. ఇలా రెడీ అయిపోయింది. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. కనీసం వీక్లీ వన్స్ ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. చపాతీకి, బ్రెడ్కి వేసి ఇచ్చినామంటే చాలా బాగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.